అలాగే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏంటంటే మనం డ్రింకింగ్ వాటర్ ఎలా తాగాలి, ఏ టైమ్స్‌లో తాగాలన్న దాని గురించి చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మందికి వాటర్ ఎలా తీసుకోవాలో తెలీదు. సో, ఎలా అంటే వాళ్ళకి నచ్చిన టైమ్స్ తీసుకుంటారు. సో, అలా తీసుకోవడం వల్ల మనకేంటంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావడం అనేది జరుగుతది. సో, అలా కాకుండా మన డ్రింకింగ్ వాటర్ ఏ టైమ్స్‌లో తీసుకుంటే చాలా బెటర్ అనేది ఇవాళ వీడియోలో మనం చెప్పుకుందాం. నా పేరు నాగరాజ్, సీనియర్ వెల్‌నెస్ కోచ్. సో, మీరు ఏ విధమైన హెల్త్ సమస్యల గురించి డిస్కస్ చేయాలని నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదంటే నేను మీకు వాట్సాప్ గ్రూప్ ఇస్తాను. అందులోకి వచ్చి కూడా మీరు మీకు వచ్చిన డౌట్స్ అనేది అడగొచ్చు. సో, మనకి ఏ టైంలో డ్రింకింగ్ అంటే వాటర్ అంటే మనం ఎర్లీ మార్నింగ్ వేకప్ చేయంగానే ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటే మన బాడీ అనేది చాలా ఎనర్జెటిక్‌గాను మనకి డైజెషన్ సిస్టమ్ కూడా బాగా వర్క్ అవుతుంది. సో, ఎర్లీ మార్నింగ్ అనేది లెగవగానే వాటర్ తీసుకోవడం అనేది చాలా బెటర్. మన బాడీకి కూడా చాలా ఏంటంటే వాకింగ్ చేయంగానే కొద్దిగా రిలీఫ్‌గా ఉంటుంది. సో, వాటర్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. బాడీ కూడా ఎనర్జెటిక్‌గా అనేది వర్క్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వాటర్ అనేది. వచ్చేసరికి మనకి ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత కొద్దిసేపు టైం ఇచ్చి ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ తీసుకుంటే మీ బాడీ అనేది అప్పటికి స్వెట్ అనేది వచ్చుంటది. సో, ఆ స్వెట్ అనేది వచ్చేసినప్పుడు మనకి బాడీలో ఉన్న బ్యాడ్ సెల్స్‌లో ఉన్న అది అంతా బయటకొచ్చేస్తది కాబట్టి, ఆ తర్వాత మనం వాటర్ తీసుకుంటే చాలా బాగుంటది. అంటే వర్కౌట్ తర్వాత ఒక గ్లాస్ కానీ, 2 గ్లాస్ కానీ వాటర్ తీసుకున్నట్టయితే మీకు చాలా బాగా డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా బాగా అనేది వర్కౌట్ అవుతుంది. సో, ఎప్పుడైనా వర్కౌట్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇచ్చినాక వాటర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీల్ తీసుకునే ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం వాటర్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనం తినబోయే ముందు తీసుకుంటే మనకి ఎంప్టీ స్టమక్ అనేది లేకుండా ఉంటది. వాటర్‌తో ఫిల్ అయిపోయి. సో, ఎక్కడైనా మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ అనేది మనం ఎప్పుడైతే ఎంప్టీగా స్టమక్ పెడతామో అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎంప్టీగా ఉన్న ఏరియాలో గ్యాస్ అనేది ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, మీరు మీల్ తీసుకుని బిఫోర్ మీరు ఒక 1 అవర్ లేదంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. అలానే మీరేం చేయాలంటే మీరు బాత్‌కెళ్ళే ముందు కూడా వాటర్ తీసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు బాత్‌కెళ్ళే ముందు మీరు ఏంటంటే ఫ్రెష్‌గా అనేది స్నానం చేస్తాం. సో, ఆ టైంలో వాటర్ అనేది తీసుకుంటే మీకు డైజెషన్ సిస్టమ్ అనేది ఏదన్నా ఇది ఉంటే మీకు ఆ టైంలో అనేది మంచిగా ఫ్రీగా ఉండే నేను మా స్నానం చేసేటప్పుడు మన బ్లడ్ అనేది ఎప్పుడైతే మనం కూల్ వాటర్ అనేది వాటర్ తీసుకోవాలి దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుంది. సో, ఆ టైంలో అనేది మీరు వాటర్ తీసుకొని వెళ్తే ఒక ఆల్రెడీ అది ఒక మీరు ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకుంటే దానికి బాడీ అండ్ బ్లడ్ అనేది సర్క్యులేషన్ నార్మలైజేషన్ అవుతుంది. అప్పుడు ఫ్రీగా ఉంటుంది. సో, ఆ టైంలో వాటర్ తీసుకున్నది చాలా బెటర్. అలానే ఎప్పుడైనా మీరు బెడ్‌కి పడుకోవడానికి వెళ్ళే ముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొనైతే మీకు స్లీపింగ్ కూడా బాగుంటది. అలానే మీ స్టమక్ అనేది ఎంప్టీ లేకుండా ఉంటది. సో, ఆల్రెడీ మీరు ఏంటంటే మీరు డిన్నర్ చేసేస్తారు అయిపోతుంది. సో, దాని తర్వాత ఏంటంటే మీరు తిన్నది ఒక కడుపులో ఉంటది. సో, ఆ టైంలో మనం వాటర్ ఏం తీసుకోకుండా ఎళ్లి డైరెక్ట్‌గా స్లీప్ చేసామంటే మీకు అర్ధరాత్రి ఇక్కడ గ్యాస్ సమస్యలనేవి రావడం జరుగుతాయి. ఎందుకంటే డైజెస్ట్ సిస్టమ్ అనేది అప్పటికి మనం గ్యాప్ ఇచ్చున్నాం. సో, ఆ టైంలో వాటర్ అనేది తీసుకుంటే మీకు చాలా బాగా బాడీ అనేది చాలా వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకొని మీకు డైజెషన్ సిస్టమ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎటువంటి కడుపులో నొప్పి ఇలాంటివన్నీ రాకుండా ఫ్రీగా మోషన్ అనేది అయిపోతుంది. సో, ఏంటంటే మీరు బిఫోర్ స్లీపింగ్ చేసే బెడ్ ముందు మీరు ఒక 2 గ్లాసెస్ వాటర్ గాని అట్లా తీసుకొని స్లీప్ చేస్తే నిద్ర కూడా బాగా మంచిగా సో, ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు వాటర్ అనేది ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇంకా కొన్ని ఉంటాయి. ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇది బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు తాగడం. ఆ టైంలో ఏంటంటే వాటర్ అనేది మన బాడీ అనేది ఆల్మోస్ట్ 70-80 కేజీస్ ఉన్నప్పుడు మీరు పర్ 20 కేజీస్‌కి 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీరు తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేట్ అయినప్పుడు మీకు జ్వరం రావడం కానీ, లేదంటే బాగా ఓవర్ హీట్ అయిపోయి మేము లిప్స్ డ్రై అయిపోవడం, చర్మం అంతా ఇలాంటివి జరుగుతాయి. సో, అవన్నీ రాకుండా ఉండాలంటే మీరు వాటర్ అనేది ఖచ్చితంగా మీ వెయిట్‌కి పర్ డే 3 లీటర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో, అలా తీసుకుంటే మీకనేది బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎటువంటి సమస్యలనేవి రావు. సో, నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మీరు ఈజీగా పర్ డే అనేది 3 లీటర్స్ వాటర్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం డైలీ ప్రక్రియ. ఏంటంటే మనం నిద్ర లెగిసిన కాడ నుండి ఈవినింగ్ పడుకోబోయేదాకా మనం వాటర్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాం. ఈ వాటర్ అనేది ఎన్ని లీటర్లు తీసుకున్నాము అనేది ఐడెంటిఫై లేకుండా
సింపుల్‌గా అనేది అన్నీ ఉంటుంది. అంటే ఈ స్టెప్స్‌తో డ్యూ పాలిష్ వాటర్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్ అయితే రాబోతున్నాయి. సో ఏదైనా డౌట్లు ఏమన్నా ఉన్నాయన్నా ఉంటే మన వాట్సాప్ ఛానల్ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టినా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.